రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. తాజా వివరాలు మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చేవెళ్లలోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. ఎక్సైజ్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో అయితే దాడులు చేసి 6 నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్స్ మద్యం వినియోగిస్తున్నటువంటి 6 ఐటీ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. అభిజిత్ బెనర్జీ అనేటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన చేవెళ్లలోని సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ అయితే బుక్ చేసుకున్నారు. ఫామ్ హౌస్ ని బుక్ చేసుకొని పుట్టినరోజు వేడుకలను అక్కడ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనతో పాటు మరో 5 స్నేహితుల్ని కూడా తీసుకొని వెళ్లారు. మొత్తం 6 ఐటీ ఉద్యోగులు అయితే అక్కడ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో భారీగా ఇటు విదేశీ మద్యంతో పాటు ఎల్ఎస్డి బ్లాస్ట్, హ్యాష్ ఆయిల్, అలాగే తదితర ఈ మాదక ద్రవ్యాలు వినియోగించడంతో పాటు భారీగా విదేశీ మద్యాన్ని కూడా వినియోగించారు. అయితే పక్కా సమాచారం అందుకున్నటువంటి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పక్కా సమాచారంతో దాడి చేసి వీటన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళందరికీ డ్రగ్స్ పరీక్షలు చేశారు. ఈ డ్రగ్స్ పరీక్షల్లో 6 కూడా పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా చేవెళ్లలోని ఎక్సైజ్ పోలీసులకు అయితే అప్పగించారు. అభిజిత్ బెనర్జీ, అలాగే గోయలు, అలాగే వీళ్ళందరూ కూడా మొత్తం ఒక 6 అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అభిజిత్ బెనర్జీ, ప్రతాప్, గోయలు, జశ్వంత్, దినేష్ మొత్తం 6 అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక 50 లక్షల విలువ చేసేటువంటి ఒక 3 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ 6తో పాటు ఈ ఫామ్ హౌస్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే గతంలో అనేక సార్లు పోలీసులు ఫామ్ హౌస్ యజమానులకు కూడా అనేక సూచనలు చేశారు ఇలాంటి పార్టీలు జరుగుతున్నటువంటి క్రమంలో. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్లను అద్దెకిస్తున్నటువంటి క్రమంలో అందులో జరిగేటువంటి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు యజమానులు నిఘా ఉంచాలి. అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యకలాపాలకు కూడా యజమానులకు పూర్తి బాధ్యత ఉంటుందని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఇక్కడ డ్రగ్స్ వినియోగించినందున ఈ ఫామ్ హౌస్ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ 6 ఐటీ ఉద్యోగుల్ని కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఇటు చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ 6తో పాటు యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. మొత్తం ఈ మద్యము, ఈ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో వీటి విలువ సుమారుగా 2 లక్షల వరకు కూడా ఉంటుందని పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తంగా బర్త్డే సందర్భంగా చేసినటువంటి ఈ డ్రగ్స్ వినియోగానికి సంబంధించినటువంటి ఈ పార్టీ అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చేవెళ్ల పరిధిలో ఉన్నటువంటి అనేక ఫామ్ హౌస్లపై కూడా ఎక్సైజ్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి నిఘా ఉంచుతున్నారు. అందులో భాగంగానే అందినటువంటి విశ్వసనీయ సమాచారంతో అయితే దాడి చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే ఈ 6 కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఓవర్ టు యూ.